డైరెక్టర్ గారు మాట్లాడతారు. తర్వాత భాస్కర్ భట్ల గారి మాటలు విందాము. నమస్తే అండి, నా పేరు కళ్యాణ్ నాయక్. మీరు చెప్పిన 3 సినిమాలు మీరు ప్రీ రిలీజ్ చేశారని గుర్తుండిపోయింది మేడం మీకు. ఆ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు మేడమే చేశారు. ఆ 3 పేరే చెప్పారు. మేము ఫేమస్ అని ఒక సినిమా ఎగరబెట్టారు మేడం. చెప్పా అదే రివైండ్లో చూసుకోండి తర్వాత. లైక్ చాలా 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 హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. ఇవాళ ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా నేను మళ్ళీ ఓ 2-3 సీక్వెన్సెస్ అట్లా పాటలు వినుకుంటూ వస్తున్నా. అండ్ నాకు కొన్నిసార్లు ఎట్లా కొట్టాలనుకుని అట్లా కొట్టినరా అని అనిపించే కొన్ని సీక్వెన్సెస్ సినిమాలో ఉంటాయి. లైక్ కంప్లీట్ ఒక మనం ఇట్లా ఉంటుంది థియేటర్స్కి స్క్రీన్ దగ్గర ఉండి పేపర్లు ఇస్తే బ్యాచ్ ఉంటాయి కదా. సో నేను వాళ్ళని మైండ్లో పెట్టుకొని కొన్ని సీక్వెన్సెస్ చేసి ఉండే. లైక్ ఇవాళ ఒకసారి ఆ సీక్వెన్స్ అంతా అట్లా రివైండ్ చేస్తున్నప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది. లైక్ ఐ జస్ట్ డిడ్ నాకు ఎట్లా చూసుకోవాలనిపించిందో అట్లా కొట్టాను నేను ఆ సీన్స్ అని చెప్పేసి అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి టేస్ట్ ఉంటే కూడా మంచి మ్యూజిక్ వస్తుంది సార్. లైక్ ఐ మీన్ దట్స్ వాట్ లైక్ వాట్ యూ టుక్ ఫ్రమ్ మీ ఈజ్ లైక్ దట్స్ అమేజింగ్. అండ్ సో హ్యాపీ టు డూ సచ్ అమేజింగ్ వర్క్ హియర్. అండ్ అంటే నేను చాలా కాన్ఫిడెంట్, మేము మంచిగా చేసాం, ఇక మీరు చూడాలి ఇంకా నేను ఒక కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాను నేను. సో భాస్కర్ భట్ల సార్, అండ్ లైక్ ఇది మళ్ళీ సెకండ్ అసోసియేషన్. అండ్ లైక్ ఐమ్ జస్ట్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్. అది నేను ఒక సాంగ్లో ఏంటిది పై వాళ్ళందరూ అంటుంటే తోకను ఉప్పగా నేను కాదు డాల్మేషన్ అని ఒక లైన్ ఉంటుంది సార్. నేను ఆ లైన్ని బ్రతికించుకోవడానికి అందరికి అర్థమవుతుందంటారా, నేను ఏమైనా సౌండ్ ఎఫెక్ట్ వేయాలి వెనకాల డాగ్ సౌండ్ వేస్తే అందరికి అర్థమవుతుందా ఇలా అంటే మై అర్జ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ యూ రోట్ ఈజ్. నేను ఇంకా అక్కడ అదే చెప్పగలుగుతా సార్. ఇంకా నాకు మీ లైన్స్ అన్నీ నీట్గా కన్వే అయ్యా లేదా అని ఒక తాపత్రయం ఉండే మీరు పాట రాశాక. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్ సో వెల్. అండ్ థ్యాంక్ యూ కమలన్న. లైక్ ఓ రోజు అందరి కోపం వస్తుంది, నీకు కోపం ఎందుకు రాదన్న, నీకు నా మీద నీకు లేట్ వచ్చినందుకు దాని కదా. నేను ఒకసారి క్వశ్చన్ వేసాను సార్, నువ్వు నా తమ్ముడు నాకెందుకు వస్తుంది ఇప్పుడు వేరే మాట్లాడేదన్న. ఇట్ వాస్ సో న్యాచురలీ దట్ హీ సెడ్ లైక్ నాకు అంటే ద టైమింగ్ అండ్ ఆ సిచ్యువేషన్లో ఆయన చెప్పడం ఈజ్ వాట్ హౌ కూల్ యు ఆర్. నేను లిటరలీ యు ఆర్ లైక్ అమేజింగ్ డైరెక్టర్ టు వర్క్ బ్రో. నేను అంతకు మించి ఏం చెప్పలేను. యు నో హౌ టు టేక్ వర్క్ అండ్ ఎలా తిట్టాలో తెలుసు, ఎలా అడగాలో తెలుసు, ఎలా మాట్లాడుకోవాలో తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను సార్, అంతా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కింద చాలా ప్రిపేర్ అయినా నేను వచ్చే ముందు కూడా. ఇందాక నీ పేరు చెప్పడం మర్చిపోయానంటే చెప్పలేదన్న విషయం కూడా గుర్తు రావట్లేదు బ్రో నాకు అనుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం జ్వాలా సార్. అండ్ సార్ నేను మీ సీక్వెన్సెస్ ఒక్కొక్కటి ఇట్లా ఎంత ఎంజాయ్ చేశానో ఐ థింక్ మీరే వచ్చి చెప్తారు సార్ నాతో థియేటర్లో. ఇంకా మీరు మూవీ చూసిన రోజు కంప్లీట్గా లైక్ ఇంత ఎంజాయ్ చేశారా సీక్వెన్సెస్ అన్నట్టుంటాయి. అండ్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యాక్టింగ్ అడిగింది సార్ నేను చాలా. సో అండ్ టు మై సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ హు ఆల్ వర్క్డ్, పేరు తీసుకుందాం అనుకుంటున్నాను, డెఫినెట్గా మర్చిపోతా అని ఎవరు తీసుకోవట్లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ భాస్కర్ భట్ల గారు.